హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి కువైట్లోని బ్యూటిఫుల్ సిటీ అండ్ ఎంటర్టైన్మెంట్ సిటీ అయినటువంటి సాల్మియా సీ సైడ్ అయితే మీకు చూపిస్తాను. మీరు చూడొచ్చు ఆల్రెడీ నా వెనకాల బ్లూ కలర్తో మామూలుగా సముద్రం ఎంత సూపర్గా ఉందో. వాకింగ్ ట్రాక్ ఇదంతా పార్క్. నా బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు. బిల్డింగ్స్, పెద్ద పెద్ద టవర్స్, మొత్తం కమర్షియల్ బిల్డింగ్స్, రెస్టారెంట్స్తో సూపర్ అనమాట. ప్రస్తుతానికైతే ఇది సాల్మియా చాలా పెద్ద సిటీ, బట్ సీ సైడ్ మాత్రం మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాను. సిటీ వ్యూ సూపర్గా ఉంటుంది. ఓకే గాయస్, జస్ట్ ఎంజాయ్. అండ్ నా వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడు సాల్మియా, ద కువైట్లోని మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సిటీ. చూడండి సముద్రం, ఇప్పుడు మనము సముద్రం ఒడ్డుకి వెళ్తున్నాము. సూపర్గా ఉంటుంది. ఇది మాలియా బీచ్ పైన ఇది నీట్గా అండ్ క్లీన్గా ఉంటుంది. ఇది వచ్చేసి గల్ఫ్ రోడ్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, గల్ఫ్ రోడ్ అనేది మొత్తం కువైట్ సముద్ర పోర్టుని కలుపుతూ వెళ్తుంటుంది అనమాట. చూడొచ్చు, ఇది సాల్మియా, మోస్ట్ క్లీన్ అండ్ బ్యూటిఫుల్ సిటీ కువైట్లో. టాప్ సిటీ చెప్పచ్చు. మొత్తం సీ సైడ్ చూడండి. ఇది వాకింగ్ ట్రాక్. ఈవినింగ్ అయితే ఇక్కడ వచ్చేసి బాగా ట్రాక్ మామూలు వాకింగ్ చేస్తూ చాలామంది కనిపిస్తారు. సూపర్ అనమాట. అసలు ఎలా ఉందంటే బ్లూ సీ, సముద్రం బ్లూగా ఉంది. చూడవచ్చు మీరు, సముద్రం క్లీన్గా ఉంది ఇక్కడ అయితే. నేను ప్రీవియస్ వీడియో వచ్చేసి మాలియా అనేది వచ్చు కదా, ఇక్కడ టవర్స్ కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ చేశాను. అటు సైడు అది కూడా సీ సైడే. ఇది మొత్తం ఇలా చూడండి, కువైట్ క్యాపిటల్ మొత్తం సీ సైడ్లోనే నిర్మించారు. చూడండి చూడండి చూడండి, ఇలా వచ్చి ఇలాగా ఇప్పుడు ఇక్కడ అనమాట. సో మొత్తం ఇదంతా సముద్రం పొడ్డే. చూడొచ్చు, చూడొచ్చు. ఇది వచ్చే సాల్మియా. ఇక్కడ కూడా పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి ఈ సిటీలో కూడా. రియలీ బ్యూటిఫుల్ సిటీ అనమాట ఇది. ఐ లైక్ ఇట్. చూడొచ్చు, నైస్ టవర్స్. ఇది పార్కు, రిలాక్స్ అవ్వడానికి. ఈవినింగ్ అయితే చాలు ఫుల్ జనాభాతో ఉంటుందన్నమాట. వాకింగ్ చేసేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు. ఓకే, అలా వాకింగ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ నేను ప్రీవియస్ వీడియో చేశాను మెరీనా బీచ్ అది ఇది అని, సాల్మియా మెరీనా మాల్ అని. దాంట్లో కూడా చూడొచ్చు మీరు బీచ్. ఆ వీడియో కూడా సూపర్గా ఉంటాయి. 2 వీడియోలు చేశాను, పార్ట్ 2 అని, పార్ట్ 1 పార్ట్ 2 అని. సో దానికి ఇది కంటిన్యూస్ అనుకోండి, ఎందుకంటే సేమ్ ఏరియా, బట్ ఇది చూపించలేదు దాంట్లో. ఇంకా సూపర్గా ఉంటుంది. ఓకే, చూడొచ్చు మొత్తం ఇది పార్క్, ఇది వాకింగ్ ట్రాక్. సైకిళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు ఈవినింగ్ అయితే మామూలుగా ఉంటుంది. సీ సైడ్ మొత్తం మనం చూడండి, ఈ రోడ్ మొత్తం అక్కడ వరకు లింక్ అప్ అయింది అనమాట. అక్కడ వరకు వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది క్యాపిటల్. ఇక్కడ కనిపించే పెద్ద పెద్ద బిల్డింగ్లు క్లియర్గా కనిపిస్తుంది కదా. చూడండి, ఇవి వచ్చేసి అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి 2 ఐకాన్ టవర్స్, కువైట్కి సింబల్స్ అనమాట. మన కువైట్ కరెన్సీలో కూడా అవి సింబల్స్ ఉంటాయి. చూడొచ్చు, ఈ పార్క్ అనుకొని చూడండి హోటల్స్. సింపోన్ ఇది వచ్చేసి, ఇది కూడా ఒక బెస్ట్ హోటల్ సాల్మియాలో, ఈ సిటీలో. చూడండి మొత్తం ఇవంతా సముద్రం అనుకొని సీ సైడ్. ఇది హోటలు, ఇది సీ సైడ్ సముద్రం. మామూలుగా ఉండదన్నమాట వ్యూ ఆ హోటల్లోంచి పైనుంచి అయితే. ఇదంతా పార్క్. మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ వెళ్తుంది. అది కార్ టైప్లో ఉన్న పడవ అనమాట. చూడండి, కార్ టైప్లో చేశారు. జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇది సీ సైడ్.
ఇది వచ్చేసి సెప్టెంబర్ 1. ఇంకా ఎండ స్టిల్ గట్టిగానే ఉంది, 45 అలా ఉందన్నమాట. సముద్ర పాలల సౌండ్. ఇది ఒక అసెంబ్లీ ఏరియా మాదిరి, రిలాక్స్ అవ్వడానికి, కూర్చోవడానికి. మొత్తం పార్క్. ఇండియాలో ఉన్నప్పుడు ఏ బుద్ధ సముద్రం చూడలేదు, ఎందుకంటే మాకు చాలా లాంగ్ కాబట్టి. సో ఇక్కడైతే కోవైట్లో అయితే జస్ట్ 5-10 మినిట్స్ అనుకుంటే 10 మినిట్స్లో ఉండొచ్చు అనమాట. ఇక్కడ సముద్రం బీచ్ దగ్గర, సీ సైడ్. సూపర్ ఈ లొకేషన్ అయితే. కువైట్ క్యాపిటల్ అనమాట. అవి టవర్స్ అన్ని కనిపించేటివి. అది సాల్మియా సిటీ. అది కూడా ఒకరోజు చేయాలి. సాల్మియా మామూలుగా సాల్మియా స్ట్రీట్లో తిరుగుతూ ఒక వీడియో సూపర్గా ఉంటుంది. అది కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా హోటల్స్, సీ సైడ్ అనమాట. అది బ్యూటిఫుల్ అయితే. ఇక్కడ చూడండి మొత్తం ఖర్జూరపు చెట్లు. ఇదొక అసెంబ్లీ పాయింట్ చూడొచ్చు. ఇక్కడ చుట్టూ డేట్స్. మధ్యలో వాటర్ ఫౌంటైన్ ఉంది, బట్ ఇది ఇప్పుడు పని చేయట్లేదు, ఎండలకాలం కాబట్టి స్టాప్ చేశారు. ఈ కాగితాలు పూల చెట్లు ఉంటారు కదా మన సైడ్, వైట్ రెడ్ చూడండి. ఇది చూడండి, పడవ ఆకారంలో చెక్కతో చేశారు. సాల్మియా వచ్చేసి మోస్ట్లీ క్లినిక్స్కి, హాస్పిటల్స్కి, రెస్టారెంట్స్కి అండ్ బ్యూటీ పార్లర్లకి ఇలాంటి వాటికి బాగా ఫేమస్ అనమాట. అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ అనమాట. మొత్తం ఖర్జూరపు చెట్లు పార్క్లో. సో ఇది ఒక రెస్టారెంట్, సీ సైడ్ పక్కనే ఇది రెస్టారెంట్. అది సముద్రం చూడండి. మనం ఇప్పుడు ఎలా వెళ్తున్నాము, ఈ హోటల్ ముందు నుంచి ఇలా చూడండి. ఇదంతా వాకింగ్ ట్రాకే, మొత్తం వాకింగ్ ట్రాక్. ఇది హోటల్, రెస్టారెంట్. చూడొచ్చు ఇప్పుడు అంతా ఖాళీగా ఉంది, కానీ ఆఫ్టర్నూన్ టైం అందువల్ల మొత్తం ఖాళీగా ఉంది పార్క్ అంతా. 5 తర్వాత వస్తే మొత్తం ఫుల్ రష్తో ఉంటుంది. ఫ్రైడే అయితే ఇంకా ఇసుకేస్తే రానంత జనం వస్తారు. ఇవి కూర్చోడానికి స్టోన్తో కట్టినట్టు అనమాట, సోఫా లాగా. సీ సైడ్ జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం. వాకర్స్కి మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ ట్రాక్. మొత్తం సీ సైడ్ కలుపుతూ ఉంది. పెద్ద లాంగ్ ట్రాక్ అనమాట, వాకింగ్ ట్రాక్. ఇవన్నీ మొత్తం ఖర్జూరపు ట్రీలు. ఇక్కడ ఒక ఎంటీ స్పేస్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది నీట్గా బాగా గ్రాస్ కట్ చేసి బాగా షేప్లో పెట్టారు అనమాట అన్ని ట్రీస్ అన్ని. ఇక్కడ ఒక హోటల్ ఉంది, రెస్టారెంట్. ఇక్కడ కనుకొచ్చేదంతా పార్కింగ్ ఏరియా, కార్లో పార్క్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళకి ఇక్కడికి. ఇక్కడ ఒక హోటల్ ఉంది చూడండి, బాబెల్. ఇది ఒక రెస్టారెంట్, సీ సైడ్ పక్కనే చూడండి. ఇది ఒక రెస్టారెంట్.
ఇది సముద్రం, ఇది రెస్టారెంట్. చూడండి, జస్ట్ 5 మీటర్స్ కూడా లేదు గ్యాప్ సముద్రానికి రెస్టారెంట్కి. చూడొచ్చు, ఇది రెస్టారెంట్ బయట. ఇక్కడ కాఫీ తాగుతూ ఇలా సీ సైడ్ చూస్తే సూపర్గా ఉంటుంది. ఎంటీ, ఆఫ్టర్నూన్ కదా, ఎవరు లేదు. అక్కడ చూడొచ్చు, అక్కడ ఒక చిన్న స్టీమర్ కూడా ఉంది. అక్కడ ఒక హోటల్. ఇక్కడ చూడొచ్చు, కొద్దిగా ఇక్కడ ఇసుకుంది బీచ్ లాగా. ఆ పక్షులు చూడండి, వచ్చిన చేపలని ఏదన్నా పురుగులను తింటూ. ఇది ఒక మసీదు, ప్రేయర్ చేసుకోవడానికి ఇక్కడ లోకల్ పీపుల్స్, ముస్లిమ్స్. ఇక్కడైతే కొద్దిగా బ్యాడ్ స్మెల్ ఉంది ఈ ప్లేస్లో, ఎస్పెషల్లీ ఓన్లీ ఇక్కడే. ఇవన్నీ హోటల్స్, కమర్షియల్ బిల్డింగ్స్. మనం దగ్గరకు వచ్చేసాం. మెరీనా షాపింగ్ మాల్ అనే కాడ ఇంతకుముందు ఆల్రెడీ నేను వీడియో తీశాను, 2 పార్ట్లుగా పెట్టాను. సో ఆ మాల్ని మళ్ళీ ఒకసారి చూపిస్తాను జస్ట్ అలాగా. చూడండి, అలా సౌండ్ క్లియర్గా వినొచ్చు. సూపర్ క్లీన్ వాటర్ అనమాట. ఇక్కడ బాగా బ్లూగా ఉంది సీ. ఇదొక హోటల్, రెస్టారెంట్. వేడైతే మామూలుగా లేదు, జస్ట్ చెట్టు కింద రిలాక్స్ అవుతున్నా. అది చూడొచ్చు, వెనకాల సముద్రము. ఇది పార్క్ అనమాట, రిలాక్స్ అవ్వడానికి. చూడండి ఎంత నీట్గా ఉందో రిలాక్స్ అవ్వడానికి. అస్సలు శుక్రవారం ఈవినింగ్ అండ్ ఈవినింగ్స్ టైమ్స్, ఫ్రైడే అయితే ఇంకా జనాలు అస్సలు ఖాళీ ఉంటారు. కొంచెం కూడా ప్లేస్ ఖాళీగా ఉండదు అనమాట. వాకింగ్ ట్రాక్, రిలాక్స్ అవ్వడానికి అసెంబ్లీ పాయింట్స్, సూపర్ అనమాట అసలు ఈ మెరీనా బీచ్ అనేది. సాల్మియా ఇంత క్లీన్గా నీట్గా ఉంది కాబట్టి దీన్ని మోస్ట్ క్లీన్ సిటీ అండ్ ఎంటర్టైన్మెంట్ సిటీ అంటారు. అందుకే పేరు వచ్చింది బాగా. ఇది ఒక చిన్న రెస్టారెంట్, టీ బండ్ లాగా, సముద్రం ఆనుకునే సీ సైడ్. సో గాయస్, ఇదే మెరీనా మాల్. సో మనం అలా అక్కడి నుంచి నడుచుకుంటూ ఇలా వచ్చేసాం అనమాట. ఇది కూడా సముద్రం ఒడ్డునే ఉంటుంది బీచ్. ఇక్కడ వచ్చేసి మీకు ఇప్పుడు స్టీమర్లు, పడవలు అయితే చూపిస్తాను కొన్ని. చూడండి, ఇదంతా పెద్దది షాపింగ్ మాల్ మెరీనా. ఇక్కడ చూడొచ్చు మనం స్టీమర్స్ అన్నీ, పడవలు. పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు మొత్తం ఇలా కొనుక్కొని, ఈ పార్కింగ్ ప్లేస్ అనమాట స్టీమర్లకి, పడవలకి. సో వీటిలో కొన్ని మనకు రెంట్కి కూడా ఇస్తారనమాట. అంటే గంటకింతని వాటికి మనం వెళ్ళొచ్చు, అట్లా రైడ్ వెళ్ళొచ్చు సముద్రంలో. సూపర్ కదా. ఓకే, ఇక్కడ కనిపించే పార్క్ ఆల్రెడీ నేను ఇంతకుముందు షూట్ చేశాను, ఎక్స్ప్లోర్ చేశాను, ఆల్రెడీ మన వీడియోలో ఉంది. చూడండి, ఇదంతా మెరీనా మాల్ కిందకి వస్తుంది, మెరీనా షాపింగ్ మాల్ అనేది. చూడండి, మొత్తం అన్ని ఖర్జూరపు చెట్లు. ఇప్పుడు మనం రోడ్ క్రాస్ చేయాలంటే నేను మెరీనా షాపింగ్ మాల్ నుంచి వెళ్తాను. సో మళ్ళీ అక్కడ షూట్ చేస్తాను ఆ మాల్. అంటే అంతకు డీప్గా లేకపోయినా కొద్దిగా. మొత్తం రెస్టారెంట్స్ ఇవి బయట సైడు, కాఫీ షాప్స్, రెస్టారెంట్స్ అన్నీ ఎంటీ. ఎండగా వేడిగా ఎక్కువ ఉంది కదా, బయట ఎక్కువ ఉంటారు. అది కూడా ఆఫ్టర్నూన్. చూడొచ్చు స్టీమరు, చూడొచ్చు. ఇది వచ్చేసి మెరీనా మాల్ బ్యాక్ సైడ్ అనమాట, రెస్టారెంట్లో చూడొచ్చు మీరు. అది సముద్రం, పార్కింగ్ చేశారు అన్నీ. ఓకే, ఇది ఆల్రెడీ చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను సింపుల్గా. అలా మెరీనా మాల్ అన్నమాట. ఎంటర్ అయినా లోపలికి. ఇది మెరీనా మాల్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ.
చూడండి, పైకి వెళ్దాం. చూడండి, ఇది వచ్చేసి బ్రిడ్జ్. ఈ మెరీనా మాల్ రెండుగా స్ప్లిట్ అవుతుంది, అటు సైడు అండ్ ఇటు సైడు. సో మధ్యలో రోడ్డు ఉండేదన్న, వీళ్ళు బ్రిడ్జ్ కట్టేశారు అనమాట ఏకంగా. ఈ బ్రిడ్జ్ మళ్ళీ ఇది ఏసీ కూడా ఉంటుంది ఇక్కడ. సో రెండుగా స్ప్లిట్ అనమాట. నా బ్యాక్ సైడు కొంత, అదంతా సీ సైడు, ఇటు సైడ్ కొంత. చూడొచ్చు బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అనమాట. వాకర్స్ కెలివిలేత. ఇక్కడ వచ్చేసి మొత్తం కాఫీ షాపులు, కాస్మోటిక్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇది మెరీనాలో చిన్న షాప్ అనమాట, గ్లాసెస్ చూడొచ్చు. అక్కడ పర్ఫ్యూమ్. ఈ షాపింగ్ మాల్కి అటు ఇటుగా వీళ్ళు మధ్యలో పెట్టుకుంటారు అనమాట, చిన్న చిన్నటి చిరు వ్యాపారులాగా. ఎక్కువ పర్ఫ్యూమ్స్ ఇలాగ ఉంటాయి. ఇది వచ్చేసి షూ టింబర్లాండ్, తెలుసు కదా, ఇంటర్నేషనల్ బ్రాండ్. వీళ్ళది వచ్చేసి షాప్ అనమాట. హాయ్, గుడ్ మార్నింగ్. జస్ట్ వీడియో. ఇవన్నీ స్క్రాచర్స్, అన్ని బ్రాండెడ్ షోరూమ్స్, ఇంటర్నేషనల్ బ్రాండెడ్స్ అన్నమాట అన్ని షోరూమ్స్. హాయ్ బ్రో. మొత్తం లేడీస్కి సంబంధించిన షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి, బ్యాగ్స్, కాస్మోటిక్స్. ఎందుకంటే బిజినెస్ అంతా వాళ్ళదే కదా, వాళ్ళ మీదనే ఉంటుంది ఎక్కువ. వాచెస్ ఇవి చూడొచ్చు. మెరీనాలో కల్లా ఐ లైక్ దిస్ ప్లేస్. చూడండి, ఓపెన్ ప్లేస్ అనమాట. చుట్టూ రెస్టారెంట్లు, మధ్యలో ఓపెన్ ప్లేస్, ఎక్కడైనా కూర్చోవచ్చు మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చి. సూపర్ అనమాట ఈ ప్లేస్ అయితే. ఐ లైక్ ఇట్. ఇక్కడ ఏదో లక్కీ డ్రాలో కార్ కూడా పెట్టారు. I like this place. చూడండి, మధ్య మధ్యలో ఇలాంటి పర్ఫ్యూమ్ షాప్స్, సెంట్రల్ షాప్స్ చాలా ఉంటాయి. ఇది ఒక బట్టల షూస్ అండ్ బట్టల స్పోర్ట్స్ షోరూమ్, కాస్మోటిక్స్. ఈ ట్రిఫిల్గర్ అనే కంపెనీ పెద్ద కంపెనీ. ఇక్కడ లగ్జరీ బ్రాండ్స్ అనమాట. దీనికి వాచెస్ అండ్ కాస్ట్లీ బ్యాగ్స్ వీళ్ళు అమ్ముతుంటారు. ఫుట్ లాకర్, ఇందులో స్పోర్ట్స్కి సంబంధించినవి అవి ఉంటాయి. ఓకే, ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ DKNY. ఓకే, ఇంతటితో ఎండ్ అయింది ఇది షాపింగ్ మాల్. సో అలా మనం లోపల నుంచి వచ్చాం. ఇది ఎండ్ ప్లేస్. ఇలా బయటకు వెళ్ళిపోతే అయిపోతుంది. సో ఇది ఫ్రంట్ సైడ్ మెరీనా మాల్కి ఇలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్. సో ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, వచ్చేసి అవతల రోడ్ సీ సైడ్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. చూసారు కదా పార్కింగ్ స్టీమర్స్కి. సో ఇది ఎంట్రన్స్ అనమాట ఈ మెరీనా మాల్ అనే దానికి. ఇది ముందు పక్క రోడ్డు, మన బస్ రోడ్డు. ఈ స్ట్రీట్ కూడా సూపర్గా ఉంటుంది, ఒకరోజు ఎక్స్ప్లోర్ చేయాలి. దీన్ని ముబారక్ స్ట్రీట్ అంటారు. ఇది ఫ్రంట్ సైడ్ మెరీనా మాల్కి ఎంట్రన్స్. ఓకే గాయస్, ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. బాయ్, థ్యాంక్ యూ ఆల్.